రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వాక్యముని చదవండి. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మర్మము గొప్పది, క్రీస్తుని గురించి సంఘముని గురించి నేను చెప్పుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకే అది మర్మముగా ఉన్నట్లయితే సాధారణమైన జనులకి అది ఇంకా అధికమైన మర్మముగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అనేక కార్యములని తెలుసుకున్నవాడు. అపోస్తలుడైన పౌలు అనేక గ్రంథములని చదివినవాడు. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రములని తేటగా ఎరిగినవాడు. మోషేయ ధర్మశాస్త్రములన్నిటినీ మంచిగా ఎరిగినవాడే ఈ అపోస్తలుడైన పౌలు. ఈ అపోస్తలుడైన పౌలుకే సంఘముని గురించిన కార్యము, క్రీస్తుని గురించిన కార్యము మర్మముగా ఉన్నది. ఇది గొప్ప మర్మము అని క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి పోయిన వారముల్లో కొన్ని కార్యములని ధ్యానించి ఉన్నాము. ఆదికాండములో చెప్పబడిన అదే మాటని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వాక్యములో మనం చదివిన అదే వాక్యముని ఆదికాండములో 2వ అధ్యాయములో ఆదాముతో ఈ మాటని దేవుడు చెప్పుచున్నారు. 2వ అధ్యాయము 23వ వాక్యము 24వ వాక్యముని చదవండి. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 30వ వాక్యం 31వ వాక్యం కూడా చదవండి. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించును. 30వ వాక్యం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఇంగ్లీష్లో, For we are members of his body, of his flesh and of his bones. For this cause shall a man leave his father and mother, and shall be joined unto his wife, and they two shall be one flesh. ఆదికాండం జెనెసిస్ 2:23. And Adam said, This is now bone of my bones and flesh of my flesh. She shall be called woman, because she was taken out of man. Therefore shall a man leave his father and his mother, and shall cleave unto his wife, and they shall be one flesh. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుని గురించి సంఘముని గురించి చెప్పబడిన కార్యం ఇది గొప్ప మర్మము. ఎందుకు ఆదికాండములో ఆదాముతో అక్కడ చెప్పబడిన కార్యమని మరలా పౌలు ఎందుకు చెప్పుచున్నాడు అని మనం ధ్యానించి చూసినట్లయితే, యేసు ప్రభు ఆయన తన యొక్క తండ్రిని విడిచి భూమిలో రావడానికి కారణమే ఈ సంఘము. సంఘమే దానికి కారణము. వాక్యములో చెప్పబడిన విధముగా పురుషుడు భర్త తన యొక్క తండ్రిని తల్లిని విడిచి తన యొక్క భార్యని హత్తుకొనును. ఆ వాక్యముని బట్టి యేసు ప్రభు పరలోకముని వదిలి తండ్రిని తల్లిని వదిలి వారు తన యొక్క భార్యని హత్తుకొనును. ఈ హేతువు చేత దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తాను ఈ భూమిలో రావటానికి అనేక కారణములు ఉన్న ముఖ్యమైన కారణము ఆయన సంఘముని తన యొక్క భార్య అయిన సంఘముగా ప్రేమించినందున
ఆయన తన యొక్క తండ్రిని విడిచి ఉన్నారు. ఈ వాక్యంలో పౌలు చెప్పిన విధముగా తన యొక్క తండ్రిని తల్లిని విడిచి వారు ఏక శరీరమై ఉందురు. అదే విధముగానే యేసు ప్రభు ఆయన సంఘముని తన యొక్క భార్యగా ఆయన తాను నిర్ణయించుకున్నందున తండ్రిని ఆయన విడిచి వచ్చి ఉన్నారు. తండ్రిని వదిలి ఆయన తన యొక్క సంఘముతో ఏక శరీరముగా మార్చబడి నిమిత్తము తన యొక్క తండ్రిని వదిలి వచ్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభు తండ్రిని వదిలి రాకుండా ఉన్నట్లయితే ఆది కాండములో చెప్పబడిన వాక్యముని బట్టి ఆత్మానుసారముగా సంఘము క్రీస్తు యొక్క శరీరముగా అది మారదు. ఒకే శరీరముగా మార్చబడుతున్న అనుభవం అనేది మనిషి యొక్క ఆ ఆదాములో నుండి తీయబడి ఉన్న ఎముక ద్వారా హవ్వ సృష్టించబడి వారు ఏక శరీరముగా మారి ఉన్నారు. అదే విధముగానే మనము క్రీస్తుతో కూడా ఆయన యొక్క ఏక శరీరముగా మనం మార్చబడవలనంటే ఆయన ఈ భూమిలో వచ్చి ఆయనలో నుండి మనము తీయబడి ఆయనలో నుండి వచ్చిన సంఘముగా మారినప్పుడే మనం ఏక శరీరముగా మారుచున్నాం. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఏక శరీరముగా మారటానికి ముందు వారు తండ్రిని తల్లిని వదిలి రావాలి. నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను. ఇది గొప్ప మర్మము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆయన సంఘముని తన యొక్క సొంత శరీరముగా మార్చగలవాలంటే ముందుగా తన యొక్క తండ్రిని వదిలి రావాలి. తండ్రిని పూర్తిగా వదిలి ఆయన శరీరమైన సంఘముని తన యొక్క శరీరముగా ఆయన మార్చుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే సిలువలో యేసు ప్రభు చివరిలో తాను అనుభవించిన శ్రమలలో మిక్కిలి కష్టమైన కార్యము తండ్రిని వదిలివేయుచున్న ఆ క్షణము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తండ్రిని వదిలివేయుచున్న ఆ క్షణము తన యొక్క జీవితంలో జరగకపోతే తన యొక్క జీవితంలో ఆ యొక్క భార్య సంఘము ఏక శరీరముగా మార్చబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆదాములో నుండి హవ్వని తీయాలని కోరుచున్నప్పుడు కూడా ఒక గాఢ నిద్రని అక్కడ కలిగించి ఉన్నారు. ఆదాములో నుండి హవ్వని చేయించినప్పుడు ఆదాముకు గాఢ నిద్రని కలుగజేసి 21వ వాక్యంని చదవండి. 2వ అధ్యాయము 21వ వాక్యం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. And the Lord God caused a deep sleep to fall upon Adam, and he slept, and he took one of his ribs and closed up the flesh instead thereof. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుని గురించి సంఘముని గురించిన కార్యము ఎందుకు గొప్ప మర్మము అని చెప్పుచున్నారంటే ఆదాముకు గాఢ నిద్రని కలుగజేసి హవ్వని తన యొక్క ప్రకటెముకలో నుండి తీసి ఉన్నారు. యేసు ప్రభులో నుండి ఒక సంఘముని ఆయన సిద్ధపరచ నిమిత్తము యేసు ప్రభుని కూడా భూమిలో పంపించి ఆయనకు ఒక నిద్ర, మరణము కాదు, ఆయనకు ఒక నిద్రని కలిగించి 3 దినములకు తర్వాత మరలా ఆయనని లేవనెత్తి సంఘముని ఆయనలో నుండి తీసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆదాముకు గాఢ నిద్రని కలిగించినట్లే యేసు ప్రభుకి మరణముని కలుగజేసి 3వ దినమున ఆయనని లేపి ఆదాములో నుండి హవ్వని ఏ విధముగా తాను తీసి ఉన్నారో యేసు ప్రభులో నుండి సంఘముని ఆయన కలుగచేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోతే సంఘం అనేది అది ఎన్నటికీ కలగదు. ఎన్నటికీ కూడా దేవునితో మనిషి ఏక శరీరముగా తాను మారలేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ
ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలుగ చేయకుండానే వేరే ఒక మట్టిని తీసి వేరే ఒక మట్టిలో ఊపిరిని పోసి ఒక స్త్రీని దేవుడు సృష్టించి ఉండవచ్చు. ఒక స్త్రీగా వేరే ఒక మట్టిలో తానే కలుగజేసి దానికి ఊపిరి తన యొక్క జీవాత్మనిచ్చి వేరే ఒక సృష్టిని తాను కలుగజేసి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి ఉండవచ్చు. కానీ దేవుడు ఆ విధముగా చేయలేదు. ఆదాములో నుండియే, ఆదాము యొక్క ఎముకలో నుండియే, ఆదాము యొక్క మాంసములో నుండియే తీసి అవ్వని కలుగజేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదివినప్పుడు మీరు ఆయన యొక్క ఎముకలలోను ఆయన యొక్క శరీరం యొక్క అవయములలో ఉన్నారు మనము. 30వ వాక్యమని చదవండి. తన శరీరమును ద్వేషించువాడెవడనో ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి. ఇంగ్లీష్లో For no man ever yet hated his own flesh, but nourisheth and cherisheth it, even as the Lord the church. For we are members of his body, of his flesh and of his bones. మనం ఆయన యొక్క శరీరము ఎముకల యొక్క అవయములు. ఆది కాండములో అదే మాటని ఆదాము చెప్పుచున్నాడు హవ్వని గురించి. ఈమె నా యొక్క ఎముకలలో ఎముకను. చదవండి 23వ వాక్యము 2వ అధ్యాయం. అప్పుడు ఆదాము ఇట్లా నేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. And Adam said, This is now bone of my bones and flesh of my flesh. She shall be called woman, because she was taken out of man. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫెసీయులకు పౌలు రాయించినప్పుడు ఈ మాటని కూడా చెప్పుచున్నాడు. ఆయన శరీరములోను మాంసములలోను ఆయన ఎముకలలోను మనం అవయములై ఉన్నాము. ఆదాము కూడా అదే మాట చెప్పుచున్నాడు. ఈమె నా ఎముకలలో ఒక ఎముక, నా శరీరము మాంసములో ఒక మాంసము. నా ఆదాములో నుండి, మనిషిలో నుండి, నరుడిలో నుండి తీయబడి ఉన్నది కనుక నారి అనబడును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మట్టిలో నుండి, ఆదాములో నుండి తీయబడినదే హవ్వ. హవ్వ వచ్చి మట్టిలో నుండి తీయబడినది కాదు. అదే విధముగానే సంఘముని గురించిన మర్మం ఏమిటంటే, సంఘము మట్టిలో నుండి వచ్చినది కాదు, సంఘము క్రీస్తు యొక్క శరీరములో నుండి వచ్చినది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సంఘం అనేది మట్టిలో నుండి, మట్టి మనుషుల్లో నుండి వచ్చినది కాదు, క్రీస్తు యొక్క శరీరములో నుండి అవయములుగా వచ్చినదే ఆ సంఘము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ క్రియని, ఆ సంఘం యొక్క క్రియని ఆయన ఏ విధముగా చేయించున్నారంటే, ఏ విధముగా మార్చుచున్నారు. 20 ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వాక్యము 27వ వాక్యముని చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. 26వ వాక్యం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై, ఇంగ్లీష్లో, that he might sanctify and cleanse it with the washing of water by the word, that he might present it to himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that it should be holy and without blemish. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి తనకు తగిన సంఘముగా మార్చుకున్నట్టుకు దాని కొరకు అప్పగించుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక సంఘముని ఆయన తన యొక్క శరీరములో నుండి తీయబడిన సంఘముగా ఎలా మార్చుచున్నారంటే, ఆ సంఘముని వాక్యముతో ఉతక స్నానము చేత, వాక్యము ద్వారా పరిశుద్ధపరచడము ద్వారానే ఆ సంఘముని తన యొక్క భార్య అయిన సంఘముగా, లేకపోతే తన యొక్క శరీరమైన సంఘముగా ఆయన మార్చుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సంఘముని ప్రేమించి దానిని
ఉతక స్నానము చేత తన యొక్క భార్య అయిన సంఘముగా ఆయన మార్చుకొనుచున్నారు. అపోస్తలుడైన పౌలు దానినే క్రీస్తుని గురించి, సంఘముని గురించి చెప్పుచున్నాను. ఇది గొప్ప మర్మము. శరీర ప్రకారముగా ఆలోచించినట్లయితే మనము క్రీస్తు యొక్క సంఘముగా మనం మార్చబడలేము. క్రీస్తు యొక్క సంఘం అనేది ఒక దేవుని యొక్క మనస్సులో ఎప్పుడో నిర్ణయించబడిన ఒక కార్యము. ఒక సంఘముగా మార్చవలను అనేదే ఎప్పుడో నిర్ణయించుకొని ఒక కార్యము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ సంఘముగా మారుటకే యేసు ప్రభు సిలువలో మరణించి ఉన్నారు, పునరుత్థానము చెంది ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వములో విజ్ఞాపన చేయుచున్నారంటే అన్నిటికీ కారణము, ఆ మర్మం ఏమిటంటే ఆయన ఆ సంఘముని భార్య అయిన సంఘముగానే ప్రేమించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ భర్త అయినను, ఏ పురుషుడైనను తన యొక్క భార్య నశించిపోవుటయో, తన యొక్క భార్య తనకి ఇష్టము లేని ఒక జీవితమని చేయుటయో, దూరముగా మారుటయో ఏ భర్తకి కోరుకోడు. అదే విధముగానే క్రీస్తు కూడా సంఘమైన ఆ భార్యని ప్రేమించి వాటి కొరకు ఎల్లప్పుడూ ఆయన విజ్ఞాపన చేయుచున్నవారుగా ఆయన ఎల్లప్పుడూ కనబడుతూనే ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంఘముని గురించిన మర్మము అది మిక్కిలి గొప్పది. అపొస్తలుడైన పౌలుకి ఈ కార్యములు తనకు ఎప్పుడో ఈ కార్యములు బయలుపరచబడి ఉన్నది. ఎందుకు ఈ కార్యములని ఎఫెసు సంఘమునకు, ఎఫెసీయులకు రాయిస్తున్నాడంటే వీరిలో ఉన్న ప్రేమ తగ్గిపోయి ఉన్నది. ఈ సంఘమునకు ఈ కార్యముని రాయుటకు కారణమే క్రీస్తుని గురించి, సంఘముని గురించిన మర్మముని నేను తెలియపరుచుచున్నాను. ఇది గొప్ప మర్మమని ఎందుకు చెప్పుచున్నాడంటే క్రీస్తు ఎంత అధికముగా సంఘముని ప్రేమించి ఉన్నారు, కానీ ఎఫెసు సంఘములో దేవునిని ప్రేమించుచున్న ప్రేమ అది కొంచెము తగ్గిపోవటము ద్వారా ఆ ప్రేమని గురించి అపొస్తలుడైన పౌలు హెచ్చరించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రకటన గ్రంథములో కూడా ఈ ఎఫెసు సంఘముని గురించి ధ్యానించినప్పుడు అక్కడ కూడా దేవుడు కూడా, ఆత్మదేవుడు కూడా ఎఫెసు సంఘముని గురించి బయలుపరుచుచున్న కార్యం ఏమిటంటే వారు ప్రేమలో కొదువై ఉన్నారు అనే చెప్పుచున్నాడు. చదవండి. ఎఫెసీయులకు రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యము నుండి చదవండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. Nevertheless, I have somewhat against thee, because thou hast left thy first love. Remember, therefore, from whence thou art fallen, and repent, and do the works, or else I will come unto thee quickly, and will remove the candlestick out of this place, except thou repent. But this thou hast, that thou hatest the deeds of the Nicolaitans, which I also hate. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. To him that overcometh will I give to eat of the tree of life, which is in the midst of paradise of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫెసు సంఘమునకు ప్రేమ తగ్గిపోయి ఉన్నది. అప్పుడు ఎఫెసు సంఘమునకు దేవుడు నీవు జయించిన ఎడల జయించిన వానికి జీవవృక్ష ఫలముని నేను భుజింపనిచ్చుదును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఆ మాటను ఇక్కడ ఎఫెసు సంఘమునకు చెప్పుచున్నారంటే ఆదాము విషయమునకు వచ్చినప్పుడు హవ్వ ఆదాముని ప్రేమించటమని మానివేసి హవ్వ ఏ విధముగా వృక్షఫలముని, ఆ మంచి చెడుని ఎరిగే వృక్షఫలముని
ఇంకను అపవాదితో స్నేహము చేసి తన యొక్క భర్త మీద ఉన్న ప్రేమ తొలగిపోయి అపవాదితో స్నేహము చేయటము ద్వారా ఆమె యొక్క జీవితంలో ఆ జీవవృక్ష ఫలము లేకుండా పోయింది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచి చెడు నెరిగే వృక్ష ఫలముని వారు తినిన వెంటనే జీవవృక్ష ఫలముని వారికి ఇవ్వకుండా దేవుడు ఆపివేసి ఉన్నారు. వారు దేవుని ప్రేమించటమని మానివేసి దేవుని యొక్క ఆజ్ఞలని, దేవునితో ఉన్న స్నేహమని, దేవునితో ఉన్న ఐక్యతని, ఆ ప్రేమని వారు ద్వేషించి అపవాదితో స్నేహము చేయువారుగా మారినందున వారి యొక్క జీవితంలో జీవవృక్ష ఫలము లేకుండా పోయి ఉన్నది. ఎఫెసు సంఘమునకు ఇక్కడ ఎందుకు జీవవృక్ష ఫలముని నేను భుజింపనిచ్చదనని ఎందుకు చెప్పుచున్నారంటే, వారిలో కూడా ఆ లోక ప్రేమ, ఈ లోక సంబంధమైన ప్రేమ ఉండి వారు నిజమైన క్రీస్తు ప్రేమ లేని వారై, క్రీస్తు సంఘముని ప్రేమించుచున్న విధముగా, భార్య భర్తని ప్రేమించుచున్న విధముగా, మనము పురుషులై భార్యని ప్రేమించకుండా, భర్తని ప్రేమించకుండా, సంఘముని క్రీస్తుని ప్రేమించని వారుగా మారినప్పుడు మన యొక్క జీవితంలో ఆ జీవవృక్ష ఫలము లేని వారుగా మారుస్తున్నాం. ప్రేమ తొలగిపోవచ్చున్నప్పుడు సంఘముని గురించి, క్రీస్తుని గురించి, సంఘముని గురించి నేను చెప్పుచున్నాను. ఇది గొప్ప మర్మము. ఆదాములోను హవ్వలోను ఆ రోజు దేవుని యందలి ఉన్న ప్రేమ తొలగిపోవటము ద్వారా వారు పోగొట్టుకొని అదే జీవవృక్ష ఫలముని మరలా ప్రేమలో జయించిన వారు అని చెప్పినట్లయితే, దేవునిని ప్రేమించుచున్న విషయంలో తన వలె తన యొక్క పొరుగువారిని ప్రేమించుచున్న విషయంలో ప్రేమలో వారు ఎదుగుచున్నప్పుడే ఆ జీవవృక్ష ఫలముని పొందుతున్నారు. ప్రేమలో ఈ ఎఫెసు సంఘం ప్రేమలో తగ్గిపోయిన కార్యం ఏమిటంటే, మొదటిలో చేసిన క్రియలు అన్నిటినీ మానివేసి ఉన్నారు. ప్రారంభములో క్రీస్తు యొక్క ప్రేమని బట్టి సహించుకొని ఉన్నారు. ప్రారంభములో క్రీస్తు యొక్క ప్రేమని బట్టి తమ యొక్క జీవితంలో ఎన్నో కార్యములని ఓర్చుకొని, క్రీస్తు యొక్క ప్రేమని బట్టి ప్రారంభములో ఎన్నో ఉత్తములుగా వారు జీవించి ఉన్నారు. కానీ రాను రాను వారి యొక్క జీవితంలో ఆ ప్రేమ వారి యొక్క జీవితంలో తొలగిపోయి ఉన్నది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చదువుతున్నప్పుడు వారి యొక్క జీవితంలో ప్రేమ తొలగిపోయింది కాబట్టి అపోస్తలుడైన పౌలు వారిని ప్రేరేపించుచున్నాడు. 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. That Christ may dwell in your hearts by faith, that ye being rooted and grounded in love may be able to comprehend with all saints what is the breadth and length and depth and height, and to know the love of Christ which passeth knowledge, that ye may be filled with all the fullness of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ప్రేమలో కొదువై ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రేమలో వేరుపారి, మీరు క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు, దాని పొడవు ఎంత అని గ్రహించి దానిలో వేరుపారి ఉండవలనని వేడుకొనుచున్నాను, ప్రార్థించుచున్నానని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫెసీయుల జీవితంలో మిగిలిన అన్ని కార్యములు ఉన్నాయి. ఎఫెసీయుల జీవితంలో వారు ఎంతో శ్రేష్టమైన జీవితమని చేయుచున్నారు. కానీ వారి యొక్క జీవితంలో క్రీస్తులో ఉన్న ప్రేమ అది తొలగిపోయి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు ఎందుకు క్రీస్తు యొక్క ప్రేమ నుండి తొలగిపోయి ఉన్నారు అని 4వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు, ఎందుకు ప్రేమని గురించి, ఆ మర్మము, సంఘం యొక్క మర్మముని గురించి ఎఫెసీయులకే ఎందుకు రాయిస్తున్నాడంటే,
వీరు ప్రేమ నుండి తొలగిపోయిన విషయమని వీరికి గ్రహింపచేయుచున్నాడు. వీరు ప్రేమలో కదిలిపోతున్నారు 3వ అధ్యాయంలో. అందుకే క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి అని చెప్పుచున్నాడు. 4వ అధ్యాయంలో కూడా 14వ వాక్యము 15వ వాక్యముని చదవండి. అందువలన మనమిక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. That we henceforth 16వ వాక్యం కూడా చదవండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. That we henceforth be no more children, tossed to and fro and carried about with every wind of doctrine by the sleight of men and cunning craftiness, whereby they lie in wait to deceive, but speaking the truth in love may grow up unto him in all things, which is the head, even Christ, from whom the whole body fitly joins together and compacted by that which every joint supplieth, and according to the effectual maketh increase of the body unto the edifying of itself in love. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కూడా సంఘము ఏ విధముగా ఒకే శరీరముగా కట్టబడి ఒకే శరీరముగా ఎలా ఎదుగుచున్నది అని పౌలు చెప్పుచున్నాడు. ఎందుకంటే వారు ఇంకా పసిపిల్లల వంటి వారే ఉన్నారు. వారు ప్రేమ విషయమునకు వచ్చినట్లయితే నానావిధములైన మాయోపదేశములు, నానావిధములైన కల్పితమైన ఉపదేశములు, నానావిధములైన ఆకర్షణైన లోక సంబంధమైన కార్యములు, వాటికి వారు ఈడవబడి వారు గాలికి కొట్టుకొని పోవచ్చున్న వారు వలె అటు ఇటు కొట్టుకొని పోవచ్చున్నారు. ఎందుకు ఎఫెసు సంఘమునకే ఈ కార్యమని రాయిస్తున్నాడు? ఎందుకు ఈ మర్మము గొప్పది, క్రీస్తుని గురించి సంఘముని గురించి రాయిస్తున్నాను అని చెప్పి భార్య భర్తని ప్రేమించే విషయముని గురించి, భర్త భార్యని ప్రేమించే విషయముని గురించి, ఆ సంఘముని ఏ విధముగా క్రీస్తు ప్రేమించి ఉన్నారో దానిని గురించి, సంఘముని ఎలా పోషించుచున్నారో వీటన్నిటిని గురించి ఎందుకు రాయిస్తున్నాడంటే వారు ప్రేమలో నుండి తొలగిపోయి వారు వేరే ఉపదేశములు, వేరే మాటలు, వేరే కల్పితమైన బోధలు వాటికి వారు చెవి ఎగుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయుల్ని తనకు బయలుపరిచిన కార్యం, ఎఫెసీ సంఘమునకు తన యొక్క పత్రికని రాయించినప్పుడు బయలుపరిచిన కార్యము కాదది. ఇది గొప్ప మర్మము, సంఘముని గురించి క్రీస్తుని గురించి చెప్పుచున్నాను అంటున్నాడు. అది ఎప్పుడో అపొస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్నది. కానీ ఎందుకు ఎఫెసీయులకు రాయించున్నాడంటే వారిలో ఆ క్రీస్తు ఎడలో ఉన్న ప్రేమ తొలగిపోయింది. క్రీస్తు ఎడలో ఉన్న ప్రేమ తొలగిపోయిందని ఎలా చెప్పగలమంటే వారు వినుచున్న ఉపదేశములు, వారికి వచ్చి నచ్చే ఉపదేశములు వచ్చి ఆ దేవుడు నిర్ణయించిన వారి ద్వారా వచ్చే ఉపదేశములు కాదు, లేకపోతే సంపూర్ణతని గురించిన ఉపదేశములు వారికి నచ్చక వారికి నానావిధములైన కల్పితమైన బోధలు వారికి నచ్చుతున్నాయి. అందుకే ఎఫెసీయులకు 4వ అధ్యాయము 11వ వాక్యములో నుండి చదివినప్పుడు మీ యొక్క శరీరముని లేకపోతే సంఘముని సంపూర్ణపరచు నిమిత్తము ఆయన కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని సువార్థికులుగాను నియమించెను అని ఎందుకు చెప్పుచున్నారంటే ఈ 5 విధములైన సేవ, ఈ 5 విధములైన సేవకులని దేవుడు నియమించిన తర్వాత వారి యొక్క బోధ వారికి నచ్చక, లేకపోతే వారి యొక్క సంపూర్ణపరచుచున్న ఆ బోధ, వారి యొక్క సేవ వారికి నచ్చక ఎఫెసీయులకు వచ్చి కల్పితమైన బోధలే వారికి నచ్చుతున్నాయి. అందుకే మీరు ప్రేమలో తగ్గిపోయి ఉన్నారని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
ఎందుకు ప్రేమలో తగ్గిపోయి ఉన్నారని చెబుతున్నాడంటే, ఒక భార్య భర్తని నిజముగా ప్రేమించినట్లయితే తన యొక్క భర్త యొక్క స్వభావం ఏ విధముగా ఉన్నదో అదే విధముగా తాను కూడా ఉండవలనని కోరుకుంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక భార్య నిజముగా భర్తని ప్రేమించినట్లయితే భర్త యొక్క చెడు స్వభావములు కాదు, భర్త యొక్క మంచి స్వభావములని చూసి తానును ఆ విధముగా మార్చబడవలనని కోరుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తుని నిజముగా ప్రేమించినట్లయితే మనము కూడా ఆయనని పోలిన వారుగా మారవలనని మనలో ఒక వాంఛ కలిగింది. ఆయనకు పోలిన వారై, లేకపోతే ఆయనకు సమానమైన సంపూర్ణతలో నేను ఎదగవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే భార్య భర్తని ప్రేమించుచున్న ఒక అనుభవం. కానీ ఎఫెసీయుల యొక్క అనుభవం ఏమిటంటే, ఆయనకు సమానమైన సంపూర్ణతకి ఎదుగ నిమిత్తము దేవుడు నియమించిన ఆ 5 విధములైన సేవకుల యొక్క బోధ వారికి నచ్చకుండా వారికి వేరే పసిపిల్లలుగా ఉండి నానా విధములైన కల్పితమైన బోధలే వారికి నచ్చుతున్నాయి. అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలుకు ఆలోచన చెప్పుచున్నప్పుడు, మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, చదవండి మరొకసారి కూడా 4వ అధ్యాయము 15వ వాక్యము. అలల చేత ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ఇంగ్లీష్లో, but speaking the truth in love may grow up into him in all things, which is the head, even Christ, from whom the whole body fitly joined together and compacted by that which every joint supplieth, according to the effectual working in the measure of every part. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయములలో ఎదుగుతాము. కానీ ఇంగ్లీష్లోను తమిళ్లోను ఎలా రాయబడి ఉన్నదంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు శిరస్సైన క్రీస్తులో, క్రీస్తు వలె కాదు, క్రీస్తులో. తెలుగులో క్రీస్తు వలె ఉంది. తెలుగులో చదవండి 15వ వాక్యం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఇంగ్లీష్లో, but speaking the truth in love may grow up into him in all things, which is the head, even Christ. తలైన క్రీస్తులో ఎదుగుటకు, క్రీస్తు వలె ఎదుగుటకు కాదు. తెలుగులో ఆ మాట కరెక్ట్గా లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తులో తలైన ఆ శిరస్సైన క్రీస్తులో అన్ని విషయములలో ఎదుగుటకు మనం ఆ ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ ఉండవలనని చెప్పుచున్నాడు. ఆ ప్రేమ ఎందుకంటే మనము క్రీస్తుని మించి కాదు, క్రీస్తులో దాగి ఉండి క్రీస్తులో అన్ని విషయములలో ఎదుగుటకు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు వలె ఎదుగుచున్న అనుభవం కంటే క్రీస్తులో ఎదుగుచున్న ఒక అనుభవమే శ్రేష్టమైనది. క్రీస్తు వలె అని చెప్పినట్లయితే యేసు ప్రభు వలె నేను కూడా మారుచున్నానని గర్వించటము కాకుండా ఆయనలో ఉండటం అంటే ఆయన ద్వారానే నేను మారుచున్నానని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనలో అన్ని విషయములలో ఎదుగుదము అంటే ఆయన ద్వారానే నేను సమస్త విషయములలో ఎదుగుచున్నానని ఒక నమ్మకము కలుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఆ క్రీస్తుని గురించి, సంఘముని గురించిన మర్మముని ఎఫెసీయులకు రాయటానికి కారణమే వారికి ఆ ప్రేమ తగ్గిపోవటము ద్వారా సంపూర్ణతని గురించిన ఉపదేశము వారికి నచ్చకుండా పోయింది. ఇప్పుడు మన యొక్క జీవితంలో సంపూర్ణతని గురించి, లేకపోతే క్రీస్తు వలె మనం మార్చబడాలి, యేసుప్రభు యొక్క దివ్య స్వభావములు యేసుప్రభు వలె ఆయనలో దాగి ఉండి ఆయన వలె మార్చబడవలను అనే ఆ ఉపదేశము మన యొక్క జీవితంలో నచ్చకుండా సాధారణముగా
మనుషుల యొక్క కల్పితమైన కథలు, కల్పితమైన ఉపదేశములు, మనుషుల యొక్క మాయ ఉపదేశములు, మాయమైన మాటలతో ఉన్న ఉపదేశములు అవే మనకు నచ్చుతున్నాయంటే మన యొక్క జీవితంలో ప్రేమలో తగ్గిపోయి ఉన్నాం. క్రీస్తు ప్రేమలో మనము తొలగిపోయి ఉన్నాం. ప్రేమ తగ్గిపోతున్న కొలది దేవుని యొక్క ఉపదేశములని వినుచున్న విషయం కూడా మారుతుంది. సంపూర్ణతని గురించి, క్రీస్తు యొక్క స్వరూపముని గురించి చెప్పబడుచున్న వాక్యములు మనకు అంతగా నచ్చవు. ఎందుకంటే క్రీస్తు ఎడలో ఉన్న ప్రేమ తగ్గిపోయింది. ఒక భార్య భర్తని ప్రేమించకపోతే ఆ భర్తని గురించి చెప్పే విషయములు భార్యకి నచ్చదు. ఆ భర్తని గురించి వివరించి భర్తని గురించిన స్వభావములని గురించి చెప్పినప్పుడు భార్యకి అది నచ్చదు, ప్రేమించకపోతే. కానీ భార్య భర్తని ప్రేమించినట్లయితే ఆ భర్తని గురించి చెప్పబడుతున్న ప్రతి విషయం ఆమెకు నచ్చింది. ఆమెకు అది సంతోషముగా ఉంటుంది, దానిని శ్రద్ధగా ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు క్రీస్తుని గురించి, సంఘముని గురించి చెప్పుచున్నాను, ఇది గొప్ప మర్మము. వారు ఆ ప్రేమలో లేదు కాబట్టి వారి యొక్క జీవితంలో ఈ క్రీస్తుని గురించి, సంపూర్ణతని గురించి చెప్పినప్పుడు అవి వారికి నచ్చట్లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కూడా ప్రేమలో తగ్గిపోయినట్లయితే మనకు కూడా యేసు ప్రభుని గురించి, సంపూర్ణతని గురించి చెప్పే వాక్యములు నచ్చవు. అది మనకు సంతోషంగా ఉండదు. ఈ సాయంకాలమునందు సంఘముని గురించి, క్రీస్తుని గురించి చెప్పిన కార్యములు అది మిక్కిలి గొప్ప మర్మము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిలో ఇటువంటి ఉపదేశములు ఇటువంటి ఏమీ లేకుండా వారు తమ యొక్క జీవితంలో వేరే విధమైన కార్యములకు చోటిచ్చి ఉన్నారు. ఈ ఎఫెసీయులైన వారిలో ఎందుకు దేవుడు వారిలో ప్రేమ తగ్గిపోయిందని చెప్పుచున్నారు? మరొక కారణం ఏమిటంటే వారిలో పలువిధములైన క్రోధము, వారి యొక్క జీవితంలో కక్షలు, కోపములు అధికముగా మారి ఉన్నది. చదవండి, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వాక్యము నుండి మీరు చదివినట్లయితే వారిలో ఉన్న ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమ తగ్గిపోవటం ద్వారా వారి యొక్క జీవితంలో, తమ యొక్క జీవితంలో వారు క్రోధము, కోపము, కక్షలు గల వారుగా మారుస్తున్నారు. 31వ వాక్యమని చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. For this cause shall a man leave his father and mother, and shall be joined unto his wife, and they two shall be one flesh. This is a great mystery, but I speak concerning Christ. 4వ అధ్యాయం 4th chapter 31-32. Let all bitterness and wrath and anger and clamor and evil speaking be put away from you with all malice, and be ye kind one to another and tender-hearted, forgiving one another, even as God for Christ's sake hath forgiven you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫెసీ సంఘములో ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమతో నింపబడండి ఎందుకు పౌలు హెచ్చరించుచున్నాడంటే దానికి కారణము వారు ఒకరి ఎడల ఒకరు ద్వేషము, కక్ష, పగ, వారిలో చేదు, వారిలో క్షమించని స్వభావం. అందుకే ఎఫెసీ సంఘమునకు ఇలా రాయిస్తున్నాడు, మీరు ప్రేమ యందు వేరుపారి ఉండుడి, ప్రేమతో సత్యము చెప్పుడి. ఇదే వారి యొక్క ప్రేమని గురించి అధికముగా మనం అనుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయములోనే ప్రేమని గురించి అధికముగా రాయబడి ఉన్నదని అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథములో ప్రేమని గురించి ఎక్కువగా హెచ్చరింపబడినది ఎఫెసీ సంఘమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యేడలో ఉన్న ప్రేమ వారిలో తొలగిపోయింది. అందుకే వారిలో ద్వేషము, క్షమించలేని స్వభావం. తమ యొక్క జీవితంలో ఎవరైనా ఏదైనా కీడు చేసిన వెంటనే ఆ చేదు హృదయంలో, ఆ
చేదు అని చెప్పినట్లయితే హృదయంలో వారు చేసిన కార్యము అలాగే మనసులో ఉంచుకుంటారు. నన్ను ఇలా చేశారు, ఇలా చేశారు, నన్ను ఇలా అన్నారు, నాకు విరోధంగా ఇలా క్రియ చేశారు. ఇదే మైండ్లో ఇదే విధమైన కార్యం వారి యొక్క జీవితంలో చేదు, అదే అలాగే వారి యొక్క జీవితంలో ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఎఫెసు సంఘమునకు క్రీస్తు యొక్క ప్రేమని గురించి చెప్పుచున్నాను. సంఘము ఇది గొప్ప మర్మము. క్రీస్తు ఎంత ప్రేమించి సంఘము కొరకు ఒక సంఘముగా మనల్ని ఏక శరీరముగా మార్చుకున్న నిమిత్తము క్రీస్తు ఎంతగా తండ్రిని వదిలి ఆయన భూమిలో వచ్చి మరణించి ఆయనలో నుండి ఒక సంఘము కలుగ చేయబడి నిమిత్తము శ్రమలు అనుభవించి తాను సిలువని సహించి ఆయనలో నుండి ఒక పరిశుద్ధమైన సంఘము, పవిత్రాలైన కన్నికైన ఒక సంఘము సిద్ధపరచబడి నిమిత్తము ఎంత శ్రమ పడి ఉన్నారు. ఆదాములో నుండి హవ్వ తీయబడినప్పుడు ఆదాము పాపము చేయలేదు. ఆదాములో నుండి ఒక పరిశుద్ధమైన స్త్రీయే తీయబడి ఉన్నది. కానీ యేసుప్రభులో నుండి సంఘము తీయబడుచున్న సందర్భములో భూమి అంతయు పాపముతో నుండి ఉన్న లోకముగా మారిపోయి ఉన్నది. ఆ సమయంలో ఒక పవిత్రాలైన కన్యకగా సంఘముని యేసుప్రభు యొక్క శరీరములో నుండి తీయవలనంటే సమస్త విధములైన పాపముని, సమస్త విధములైన శాపముని, సమస్త విధములైన రోగముల అన్నిటినీ ఆయన భరించి ఆయన తన యొక్క శరీరములో అన్నిటినీ తాను అనుభవించిన తర్వాత ఒక పవిత్రమైన సంఘం ఆయన యొక్క శరీరములో నుండి తీయబడుచున్నది. క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను. ఇది గొప్ప మర్మము. ఒక సంఘముని పవిత్రాలైన కన్యకగా ఆయన మార్చు నిమిత్తము ఎంత శ్రమలు అనుభవించి ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క పాపముని భరించడమే చాలా కష్టం. ఒక వ్యక్తి యొక్క పాపముని భరించడం అని చెప్పినట్లయితే, ఉదాహరణముగా ఎవరైనా పాపము చేశారనుకోండి, ఆ చేసిన పాపముని గురించి మనకు తెలిసింది. ఆ తెలిసిన వాటిని ఒక్క వ్యక్తి గురించి ఎవరికి చెప్పకుండా వారి యొక్క పాపం యొక్క విడుదల కొరకు ప్రార్థించడం ఎంత కష్టమైన కార్యం. ఒక్కరికి కూడా చెప్పకుండా, మనకు తెలిసిన ఒక వ్యక్తి యొక్క పాపముని గురించి ఇతరులకి ఒక్కరికైనా చెప్పకుండా తన యొక్క జీవితాంతము ఒక్కరికైనా చెప్పకుండా ఉండటం ఎంత గొప్ప విషయం. అలాగైతే సర్వలోకములో ఉన్న జనుల యొక్క పాపం యేసుప్రభుకు తెలుసు. సర్వలోకములో ఉన్న జనుల యొక్క పాపముని ఏ ఒక్కరికను తెలియపరచకుండా వాటిని తానే భరించి ఆ పాపములు అన్నీ క్షమించబడుటకు తానే శ్రమలు అనుభవించి ఉన్నారు. యేసుప్రభు ఇవన్నీ చేయుటకు కారణం ఏమిటంటే, సర్వలోకములో ఉన్న పాపముని, సర్వలోకములో ఉన్న మనుషుల యొక్క పాపములని ఆయన భరించుటకు కూడా కారణమే ఆయన శరీరములో నుండి ఒక సంఘము రావాలి. అందుకే ఆయన భరించి ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకి కార్యమని హెచ్చరించుచున్నాడు. నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను. ఇది గొప్ప మర్మము. మీరును అలాగే ప్రేమించుడి. ఈ సాయంకాలమునందు మన జీవితంలో కూడా మనలో కొదువైన ప్రేమ మరలా మన యొక్క జీవితంలో నూతనపరచబడాలి. మనం అందరం కూడా కన్నులు మూసుకొనుదాము. ఎందుకు ఎఫెసీయులకి కార్యమని రాయిస్తున్నాడంటే, క్రీస్తుని గురించి సంఘముని గురించిన మర్మముని, ఆ ప్రేమని గురించిన మర్మముని ఎందుకు తెలియపరుచున్నాడంటే, ఎఫెసీయుల్లో ప్రేమ తగ్గిపోయి ఉన్నది. మనలో కూడా ఆ ప్రేమ తగ్గిపోయి ఉన్నది. క్రీస్తుని ప్రేమించుచున్న ప్రేమలో మనము కొదువు కలిగి ఉన్నాము. ఎఫెసీయుల కంటే మనం ఇంకనూ కొదువు కలిగి ఉన్నాము. ఈరోజు అందరిని కూడా ఆ ప్రేమతో నన్ను నింపండి ప్రభువా అని అడుగుదాము. ప్రభువా, నేను కూడా ఎఫెసీయుల్లాగానే నేను ప్రేమలో కొదువు కలిగి ఉన్నాను. నేను అనేక కార్యముల్లో దేవునికి దూరం అయిపోయి ఉన్నాను ప్రభువా. ప్రేమలో తగ్గిపోయి ఉన్నాను. శ్రమపడే విషయంలో, క్రీస్తు నిమిత్తము చేయించిన క్రియల్లో నేను తగ్గిపోయి ఉన్నాను. ప్రేమ తగ్గిపోవటము ద్వారా
మీ స్వభావం వలె మారటానికి నేను ఇష్టపడటం లేదు. సాధారణముగా లోకముని ప్రేమించుచున్నాను, లోకస్తుల్లాగానే ఉండాలని కోరుచున్నాను, వారిలాగానే సంతోషమని అనుభవించాలని కోరుచున్నాను. మీ సంపూర్ణతని గురించిన వాక్యం నాకు నచ్చట్లేదు. మీ ప్రేమని నాకు దయచేయండి ప్రభువా, మీ ప్రేమతో నింపండి ప్రభువా. నాలో ఉన్న కక్షలు, విరోధములు, అపవిత్రమైన కార్యములు అన్నీ నాలో నుండి తీసివేయండి ప్రభువా. ప్రేమతో నింపండి అని అందరిని కూడా మన జీవితాన్ని సమర్పించుకున్నాం.